హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. ముందుగా ఇక్కడ ఇల్లులన్నీ మీకు చూపిస్తున్నాను. ఈ ఇల్లులన్నీ చూడ్డానికి టౌన్ హోమ్స్ లాగా ఉన్నాయి. ఈ ఇల్లులు చూసినప్పుడు ఇండియాలోనే ఎక్కడో ఉన్నామని అనిపించింది గానీ, సిటీ చాలా క్లీన్‌గా ఉంది కాకపోతే. అందులో ఇంత చిన్న చిన్న ఇల్లులు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,000,000 అనమాట. ఇవన్నీ సింగిల్ గరాజ్ హోమ్స్ ఉన్నాయి. అన్నీ టౌన్ హోమ్స్ లాగా ఉన్నాయి. ఆహ్, ఈ ఇల్లులు నేను చూసినప్పుడు ఏంటంటే నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇవన్నీ స్టార్టింగ్ ప్రైజే 1,000,000 కదండీ! కానీ ఈ ఇల్లులు 2 బెడ్‌రూమ్స్, 3 బెడ్‌రూమ్స్ హోమ్స్ అనమాట. అండ్ బాత్రూమ్స్ వచ్చేసి ఒకటే బాత్రూము లేదా 1 ½ బాత్, చాలా రేర్‌గా 2 బాత్రూమ్స్, 3 బాత్రూమ్స్ అలా చూడ్డానికైతే ఉన్నాయన్నమాట. ఇక రోడ్స్ గురించి మాట్లాడితే రోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఫ్లాట్ రోడ్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. చూడండి ఇల్లులు భలే ఉన్నాయి. క్యూట్ క్యూట్‌గా అసలు ఒక ఇంటికి ఇంకొక ఇల్లు సంబంధం లేకుండా ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట. నాకది చాలా చాలా నచ్చింది. ఇక రోడ్స్ గురించి మాట్లాడుకుంటే అప్ హిల్, డౌన్ హిల్. ఎక్కితే పైకెక్కాలి, దిగితే కిందికి దిగాలి. అలా ఉన్నాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. చాలా తక్కువ ఫ్లాట్ రోడ్స్ చూడటం జరిగింది. అందులో ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆసమ్ అనిపించింది. బోలెడన్ని మనకి సిటీ బసెస్ ఉన్నాయి, ట్రామ్స్ ఉన్నాయి, తర్వాత మన క్యాబ్స్ ఉన్నాయి. అసలు యూ నేమ్ ఇట్ వాట్ నాట్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక సిటీ గురించి మాట్లాడితే ఎటు చూసినా బ్యాక్ వాటర్ అనమాట. ఎటు చూసినా చుట్టూ సముద్రము, దాంతోపాటు పచ్చదనము. అసలు క్లైమేట్ అయితే అదుర్సుంది. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో అప్పటికప్పుడే ఎండగా ఉంటుంది, అప్పటికప్పుడే చల్లగా ఉంటుంది, అప్పటికప్పుడు వర్షం పడుతుంది. అలా ఉందన్నమాట. అసలు ఎండ పెద్దగా అనిపించలేదు. మేము వెళ్ళిన రోజు చాలా చల్లగా ఉంది. నెక్స్ట్ డే పర్లేదు, చాలా బాగుంది వెదర్ వచ్చేసి. ఇక ఇక్కడ మేము శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్ చూద్దామని వచ్చామన్నమాట. ఈ బ్రిడ్జ్ చాలా ఏళ్ళయింది కట్టేసి. టెక్నాలజీ లేనప్పుడు ఇది కన్‌స్ట్రక్ట్ చేశారండి. ఎంత స్ట్రాంగ్‌గా కట్టారు అని నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నాకెందుకో తెలీదు కానీ ఈ సిటీ అంతా తిరుగుతున్నప్పుడైతే ఈ సిటీ ఎంత నచ్చిందంటే ఇక్కడ ఆర్కిటెక్చరు, తర్వాత క్లైమేట్ పీస్‌ఫుల్‌గా అనిపించింది. కానీ ట్రాఫిక్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి. ప్రొద్దున్నే ఒక 10:30 వరకు ట్రాఫిక్ విపరీతంగా ఉంది. మళ్ళీ సాయంత్రం 3:30 నుంచి. నేనొక విషయం నోటీస్ చేసిందేంటంటే, ఇక్కడ రోడ్స్ మల్టిపుల్ ఆప్షన్స్ లేవు అని నేను అనుకుంటున్నాను. ఐయామ్ నాట్ ష్యూర్. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆల్టర్‌నేట్ రూట్ మనం చూసుకుంటాం గదా! అలా నాకైతే పెద్దగా కనిపించలేదు. దానివల్ల స్టక్ అయిన సందర్భాలు బోలెడన్ని. స్టక్ అవ్వడం కంటే స్లో మూవ్‌మెంట్ ఉండే అనమాట. దాంతో పాటు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే రోడ్డు పైన కొన్ని అవర్స్ వెయిట్ చేయాల్సిన సందర్భాలు గూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. అదర్ దెన్ దట్ అసలు సిటీ అంతా గూడా నాకు చాలా నచ్చింది. చాలా చాలా నచ్చింది. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఈ బ్రిడ్జ్ చూడడానికొచ్చినప్పుడు నేనెంత ఎక్సైటెడ్‌గా ఉండేనంటే, పార్కింగ్ ఇలాంటియన్నీ చాలా చక్కగా ఉంటాయి అని అలా అనుకున్నాను. ఇక ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత ముందు మేము పార్కింగ్‌కి వెతుక్కోవాల్సొచ్చింది. ఇక్కడ పెద్దగా పార్కింగ్ ఆప్షన్ లేకుండే. హ్మ్. రోడ్డు పక్కన మనం ఎక్కడంటే అక్కడ గూడా ఇక్కడ పార్క్ జేసుకోలేము. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ఒక పెద్ద టాస్క్ అనే చెప్తాను. ఫ్రీ పార్కింగ్ చాలా తక్కువ ప్లేసెస్‌లో ఉన్నాయి. పబ్లిక్ పార్కింగ్స్ అనమాట. ఈ పార్కింగ్ ఒక్కటేంటంటే అంటే ఉన్నాయి. కాకపోతే ఎలా అంటే మనకి 2 అవర్స్ పర్మిషన్ ఉంటుంది. కొన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్ ఉంది. కొన్ని చోట్ల 2 అవర్స్ పార్కింగ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. కానీ అన్‌లిమిటెడ్ టైమ్ అయితే కాదండి. ఇక మనము అవసరము అని అనుకుంటే కొన్ని పార్కింగ్ లాట్స్‌లో మనం పార్క్ చేసుకోవచ్చు పే చేసి అనమాట. కానీ శాన్ ఫ్రాన్సిస్కో మాత్రం నాకు చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. ఈ ప్రైజెస్ అన్నీ అలవాటు తప్పినట్లు అనిపించాయి. ఏది చూసినా కూడా ఈవెన్ పెట్రోలు, డీజిల్ ప్రతీది ఏది చూసినా సరే చాలా ప్రైజీగా అనిపించాయన్నమాట. ఇక ఈ రోడ్స్ గానీ, ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి ఆనందము. ఎన్నో రోజుల తర్వాత ఇంత చిన్న సిటీ ఈ చిన్న సిటీ అని ఎందుకు అంటున్నానంటే, ఈ శాన్ ఫ్రాన్సిస్కో అంతా గూడా ఒక ఐలాండ్ అండి.
ఈ ఐలాండ్ చుట్టూ వాటర్ ఉంటుందన్నమాట. సో, అందుకే దీన్ని బే ఏరియా అంటూ ఉంటారు. ఇక ఇప్పుడొచ్చేసి మనము ఇక్కడ ఈ ఫారెస్ట్‌ని చూడడానికి వచ్చాము. ఈ ఫారెస్ట్‌లో కొన్ని వందల సంవత్సరాల పెద్ద పెద్ద చెట్లున్నాయన్నమాట. వాటిని చూడడానికి నేను ఇంచుమించుగా ఒక 45 మినిట్స్ టు 1 అవర్ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికైతే రావడం జరిగింది. మేము నేచర్ లవర్స్ కాబట్టి ఇలాంటి ప్లేసెస్ అసలు వదిలిపెట్టము. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇదిగోండి ఈ మొక్కలు చూడండి, మేము ఇక్కడికి వచ్చాము. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అసలు ఎటు చూసిన స్వర్గంలా ఉంది. ఇది ఒక ప్యారడైస్ లాగా ఉంది. ఓ మై గాష్, అసలు వీటి ట్రంక్స్ చూడండి. 1930 this tree fell. How 4 years old? That's 1,000 years old tree. 909 to 1930. Great tree. సాలిడ్ వుడ్ ఉంది ఇది. Is this actual wood? Yeah, what do you think it is then? No, on the inside. It's not actually. This is Oh, wood. these are rings. Those are rings here. That's how they calculate the age of the tree. Those are a bunch of rings. Wait, I need to take a picture of 1930లో ఈ ట్రీ పడిందనమాట. సో ఓ మై గాష్, ఇది చూడండి అసలు 909 AD ట్రీ ఈజ్ బార్న్. 1100. సరే తీసుకున్నావా పిక్? సారీ తీసుకో. మా చిట్టి తల్లి ఫోటోలు తీసుకుంటుంది. అసలు వాటి ట్రంక్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయంటే ఆ ట్రీ ట్రంక్స్. ఇవి మోర్ దెన్ 800 years ఓల్డ్ ట్రీస్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇంకా ఎప్పుడెప్పుడో ఉన్నాయి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. ఇది నా డ్రీమ్ ప్లేస్ అనమాట. ఎప్పటి నుంచో రావాలని ఇక్కడ అనుకుండే, ఇప్పుడు కుదిరింది. నేచర్ అంటే చాలా ఇష్టము. అందులో ఇన్ని ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్స్ని చూసి ఇలా టచ్ చేస్తూ ఉంటే అసలు అది రీచ్ అవ్వలేకపోతున్నా. బట్ చూస్తే చూడండి, ఒక్కసారి దిగుతా. మై గాడ్, ఇది ఒక బ్లెస్సింగ్కి తక్కువ లేదు. అలా ఉంది ముట్టుకుంటుంటే. సూపర్ గుడ్ ఫీలింగ్ అసలు, నిజం చెప్పాలంటే చాలా చాలా మంచి ఆనందం వేస్తుంది. ఎప్పుడైనా మనసు బాగాలేదంటే ఓహో సూపర్ తల్లి, చాలా చక్కగా ఫోటో తీసాం. ఎప్పుడైనా మనసు బాగాలేదు అంటే ప్లేస్ మార్చేయండి, అలా వెళ్ళండి నేచర్లోకి అంటూ ఉంటారు కదా. మనసు బాగాలేకపోయినా నిజంగా నేచర్లోకి వెళ్ళాలి. ఇది ఒక బ్యూటిఫుల్ అనుభూతి. అది చెప్తే తెలిసేది కాదు, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఆకులు గుర్తుపట్టారా? ఇవి మా బ్యాక్ యార్డ్లో చిన్న ఉంటాయి. ఇక్కడ పెద్ద వర్షన్ ఉన్నట్టున్నాయి, హైబ్రిడ్ ఆకులేమో భలే ఉన్నాయి. వీటితోనే పప్పు చేసుకుంటూ ఉంటాము ఎక్కడ చూసినా. అసలు చూడండి, ప్రాపర్ జంగల్ అంటే జంగల్. Also, it fell and it grew on the side. You know those 5 trees over there on that tree? అసలు ఖతర్నాకుంది. అసలు ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లతోటి అసలు అమేజింగ్ ఉంది. OMG. Look at those. I put them
literally looks like I'm walking in the US. And this sauce. Huh? What? Don't say that. Say what? Don't talk that. I'm not. ఇక్కడ నడుస్తుంటే ఆ అనుభూతి మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్‌లోనే చెప్తాను. ఇక్కడున్న ప్రతి ట్రీస్ గూడా కొన్ని వందల సంవత్సరాల వెనకటి మొక్కలంట. వీటన్నిటిని ఇక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. సో, మేమిక్కడికి ప్రొద్దునే 7:40-8 మధ్యలో వచ్చాము. ఇక చలైతే విపరీతమైన చలి అనమాట. ఇంచుమించు ఫ్రీజింగ్ టెంపరేచర్స్. నా హ్యాండ్ బయట పెడితే అసలు నా చెయ్యి కొంచెం సేపు తర్వాత పని చేయలేదన్నంత చలి ఉండే. ఇక్కడ ట్రీ ట్రంక్స్ అంటే వీటిని ఏమంటారు, ఈ చెట్ల యొక్క మొదళ్ళు చూసారు కదా, ఇవి నా ఒక్క చెయ్యి సరిపోదు. ఒక 3-5 రౌండ్‌గా పట్టుకుంటే ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్ద ఈ చెట్ల మొదళ్ళు ఉన్నాయన్నమాట. వీటిని తెలుగులో ఏమంటారో తెలీదు. ఈ ట్రంక్స్‌ని ఏమంటారో. ఇక ఎంత ఎత్తున్నాయంటే అసలు నాకు చూసి అమేజింగ్ అనిపించింది. ఇదొకటి ఫినిక్స్‌లో క్యాక్టస్ మొక్కలుంటాయండి. అవి కూడా ఎంత హైట్ ఉంటాయో. నేను ఫీనిక్స్ వెళ్ళినప్పుడు అప్పటికి నేను ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదన్నమాట. అవన్నీ వీడియోస్ ఉన్నాయి, కానీ వేరే దేంట్లోనో ఉన్నాయి. ఫీనిక్స్‌లో కూడా ఆ క్యాక్టస్ మొక్కలు చూడడానికని నేను వెళ్ళాను. ఇవన్నీ ఎవరికైనా చెప్తే నవ్వుతూ ఉంటారు. మొక్కలు చూడడానికి అంత దూరం వెళ్ళడం ఏంటి అని. నాకంత ఇష్టం అనమాట. ఇది చూడండి, ఇదొచ్చేసి ఆ చెట్టు యొక్క మొదలనమాట. వాటి రూట్ సిస్టమ్ అంటే వేర్ల నుంచి ఆ మొదళ్ళు, ఆ చెట్టు యొక్క కాండం భాగము. అసలు ఒక చెట్టును కొట్టేస్తే మనకి ఎన్నో రకాల ఫర్నిచర్లు చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే కొట్టేయాలనే ఉద్దేశం కాదు. ఏం చెప్పబోతున్నానంటే ఆ చెట్టు భాగం అంత పెద్దదిగా ఉంది, అంత పొడవుగా ఉంది. అసలు ఈ ప్లేస్‌లో సూర్యకిరణాలు కూడా అసలు అంత చక్కగా రావట్లేదన్నమాట. అంత థిక్‌గా ఫారెస్ట్ లాగా ఉంది. ఇది ఇంచుమించు ఫారెస్టే. నాకైతే అలా అనిపించింది. చలి మాత్రం చాలా ఘోరంగా ఉంది. అసలు చూసారా, నా నోట్లో నుంచి పొగలన్నీ వస్తున్నాయి. అంత చల్లగుంది. ఎక్కువసేపు నేను కెమెరాని బయట పెట్టి రికార్డ్ కూడా చేయలేకపోతున్నా. అంత చల్లగా ఉంది ఇక్కడైతే. ఇప్పుడు ప్రొద్దున్నే 8:30 అవుతుందన్నమాట. అందులో ఇక్కడ ఏ ప్లేస్‌కి వెళ్ళాలన్నా రిజర్వేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వాకిన్స్ అస్సలు అంటే అస్సలు లేవు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ముందే రిజిస్టర్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకోవాలి. సో, అది సీన్ అనమాట. ఇదొక టూరిస్ట్ స్పాట్ అనమాట. ఈ వుడ్స్ చూడడానికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తూనే ఉన్నారు. మేము ప్రొద్దున్నే 7:45-8 మధ్యలో అయితే మేము అక్కడికి రీచ్ అయ్యాము. మాతో పాటు హార్డ్లీ ఒక 4-5 ఫ్యామిలీస్ అక్కడొకరు అలా ఉన్నాము. మేము వచ్చినప్పుడు ఇక్కడ అసలు పిన్ డ్రాప్ సైలెన్స్, అంటే మనుషుల సౌండ్ లేదు కానీ నేచర్ సౌండ్ వినిపిస్తుంది. ఇక 9:30 తర్వాత విపరీతమైన క్రౌడ్ స్టార్ట్ అయిందండి. ఎంతమంది జనాలు వస్తూ ఉన్నారో. నాకు ఒక విషయము చాలా మంచిగా అనిపించింది ఏంటంటే, ఇంతమంది జనాలు వచ్చినా కూడా ఎవ్వరు శబ్దం చేయట్లేదండి. అందరూ నేచర్ సౌండ్ ఎంజాయ్ చేస్తున్నారు. మాట్లాడినా చాలా నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఎంత బాగా అనిపించిందో. చాలా చాలా నచ్చింది. కొన్ని ప్లేసెస్‌లో ఏంటంటే మనుషులు ఎక్కువగా ఉంటే సైలెన్స్ అన్నా కూడా మనుషులు మాట్లాడుతూనే ఉంటారు కదా. కానీ ఇక్కడ అలా అసలు లేనే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు. So the tree before you and fresh.
ఒక పూటంతా ఇక్కడ స్పెండ్ చేసాము. ఇక్కడ ఒక గ్యాలరీ స్టోర్ ఉంది, రెస్టారెంట్ ఉంది. ఇక అలా టైం స్పెండ్ చేసాము. వదిలిపెట్టి అస్సలు వెళ్ళాలనిపించలేదు. సో ఇవండి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.